బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో పురోగతి సాధించారు. నిందితులు దోపిడీ చేసిన బంగారాన్ని పశ్చిమ బెంగాల్లో అమ్ముకున్నట్టు పోలీసులు నిర్ధారించారు. బెంగాల్లోనే ఓ దొంగని పట్టుకున్నారు పోలీసులు. అలాగే బంగారం కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 2-3 రోజుల్లో మిగతా 4గురిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. 5గురు నిందితులతో పాటు దొంగిలించిన బంగారాన్ని కూడా తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఇప్పటికే మొత్తం దొంగల వివరాలు సేకరించారు. ఎట్టకేలకు కరీంనగర్ లో పీఎంజీ జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీసులు వారెక్కడున్నారు, ఆ దొంగలు ఎక్కడున్నారు అనే అది ఛేదించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కరీంనగర్ కాక తెలంగాణ రాష్ట్రం లోపల కూడా సంచలనంగా సృష్టించినటువంటి పీఎంజే జ్యువెలరీ కేసు లోపల ఇటు పోలీసులు ఇటు దొంగల కోసం అయితే గత 4 రోజుల నుంచి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆదివారం నాడు పీఎంజే జ్యువెలరీ రాబరీ జరిగి అక్కడ నుంచి దాదాపుగా 5గురు దొంగలు తో పాటుగా మరొక వ్యక్తి వారికి సహకరించారని చెప్తున్నటువంటి నేపథ్యం లోపల 5గురు దొంగలు రాబరీ చేసిన తర్వాత వారు పోలీసులకు చిక్కకుండా పారిపోయినటువంటి నేపథ్యం లోపల ఆదివారం నుంచి కూడా పోలీసులు దాదాపుగా ఇటు ఛత్తీస్గఢ్, తర్వాత మహారాష్ట్ర, బెంగాల్ తదితర బీహార్ లోపల ముఖ్యంగా 16 టీములు వెళ్లి కూడా దొంగలతో కోసం అన్వేషణ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల కొంత ఇటు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే బెంగాల్ లోపల ఒక దొంగ పోలీసుల చేతికి చిక్కినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అక్కడ ఇక్కడి తీసుకెళ్లినటువంటి సొత్తు బెంగాల్ లోపల అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. ఆ దొంగ ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడ అమ్మాడు అనేటువంటి కోణం లోపల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల మొత్తం 5గురు లోపల కూడా ఒక దొంగ పోలీసుల చేతికి చిక్కడం కూడా జరిగింది. ఆ దొంగ ఎక్కడైతే బంగారాన్ని అమ్మారో ఆ అమ్మినటువంటి ప్రదేశం లోపల కూడా చూపెట్టడం కూడా జరిగింది. ఆ నేపథ్యం లోపల అక్కడ ఎంత సొమ్ము అమ్మారు అనేటువంటి కోణం లోపల పోలీసులు ఎంక్వైరీ చేసి అక్కడ అమ్మినటువంటి సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా ఒక దొంగతో పాటుగా ఆ సొమ్ము రికవరీ, తర్వాత ఎవరికి అమ్మారు ఆ వ్యక్తిని కూడా మొత్తంగా 2 వ్యక్తులు అయితే ప్రస్తుతం పోలీసుల అదుపు లోపల ఉన్నారు. ఇంకా మిగతా 4గురు దొంగలు ఎక్కడికి వెళ్లారు, అదే బెంగాల్ లోపల తలదాచుకున్నట్టయితే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే దాదాపుగా 3 స్టేట్ లోపల 16 టీములు మొత్తంగా గాలిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోపల కొంత సొత్తుతో పాటుగా ఒక దొంగ దొరకడము పోలీసులకు ఇటు సవాల్గా నిలిచినటువంటి నేపథ్యం లోపల కొద్దిగా పురోగతి లభించినట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా 4గురు దొంగలతో పాటుగా మిగతా సొత్తు ఏదైతే ఉందో ఆ సొత్తును మొత్తం రికవరీ చేసుకున్న తర్వాత ఆ 4గురు దొంగలను సొత్తు రికవరీ చేసుకొని కరీంనగర్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మిగతా 4గురు దొంగలు ఎక్కడ ఉన్నారు అనేటువంటి కోణం లోపల దొరికినటువంటి దొంగతో పోలీసులు ఆ మిగతా 4గురు దొంగల యొక్క ఆచూకీ కోసం అయితే వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సంచలనం సృష్టించినటువంటి కేసు లోపల ఇప్పుడు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల సొమ్ము రాబరితో పాటుగా దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి పోలీసులు భావించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ 5గురు దొంగల లోపల ఒక దొంగ దొరకడము ఆ సొత్తును కూడా కొద్దిగా రికవర్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే రేపు ఎల్లుండి వరకు అయితే మొత్తం సొత్తు రికవర్ తో పాటుగా మిగతా 4గురు దొంగలు మొత్తంగా 5గురు దొంగలను పట్టుకున్న తర్వాతనే వాళ్ళు కరీంనగర్లో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.